వైఎస్ జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో రేపు ఆయన సమావేశం కానున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు జగన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అవిశ్వాసానికి మద్దతుగా ఓటింగ్ లో పాల్గొన్న వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్ క్యాంప్ ఆఫీసులో ఈ సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానంగా రాష్టంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, దివంగత సీఎం వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు గండి, ప్రజల ఇక్కట్లు, రైతు సమస్యలపై చర్చించనున్నారు. ఈ నెల 23న అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో చేరున్న ధర్నాలు, ఫీజు రియంబర్స్మెంట్ పై, వచ్చే నెల 4న అన్ని జిల్లా కేంద్రాలలో చేపట్టాల్సిన ఆందోళనల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. రైతుల సమస్యలను శరద్ పవార్ దృష్టికి జగన్ తీసుకెళ్లడం మంచిదేనని అమలాపురం ఎంపీ హర్షకుమార్ అన్నారు. రాష్టంలో ధాన్య సేకరణ సరిగా జరగడం లేదని, రైతు సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని ఆయన అన్నారు. ఈ అంశాన్ని కొత్త కోణంలో శరద్ పవార్ దృష్టికి జగన్ తీసుకెళ్తున్నారని హర్షకుమార్ అన్నారు. కాబట్టి ఆయన సింగిల్ గా వేరే పార్టీ మీద వెళ్ళినప్పుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఒక్కడే వెళ్లి మాట్లాడినప్పుడు కొంతమందిని డెలిగేషన్ తీసుకెళ్లడంలో అది కొత్తగా కనపడుతుంది. కాబట్టి సమస్య మటుకు పాతదే, వెళ్లే విధానం కొత్తదని మనం అనుకోవచ్చు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ తో జగన్ భేటీ వాయిదా వెనుక రాజకీయ కారణాలున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతు విభాగం కన్వీనర్ నాగిరెడ్డి విమర్శించారు. పార్టీలకు అతీతంగా రైతు సమస్యలపై పోరాడాల్సిన కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని అన్నారు. ఈ రోజు పవార్ తో జగన్ భేటీ రద్దు కావడానికి కాంగ్రెస్ ఎంపీలే కారణమని ఆయన ఆరోపించారు. రైతు సమస్యలపై ఈ నెల 23న అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ధర్నాలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ లాభసాటి వ్యవసాయం కోసం నిజాయితీగా ఉన్న పార్టీలు, నిజాయితీగా ఉన్న వ్యక్తులందరినీ పోరాడమని మేము చెప్తున్నాం. ఎవరు పోరాడినా సరే రైతు వర్గాలు పోరాడినప్పుడు మేము అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు తన ఓదార్పులో చాలా కొన్ని లక్షల రైతు కుటుంబాలతో కలవటం మూలంగా వారి సమస్యలు తెలుసుకుని నిజాయితీగా పనిచేయడానికి వచ్చాం. అయితే మరి ఏం జరిగిందో తెలీదు. ఉదయం నుంచి మాకు ఈ రోజు మీకు మీటింగ్ జరగదు, మీటింగ్ క్యాన్సిల్ అవుతుంది అనే వర్షన్స్ మొదలైనవి. ఎందుకనంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఈ మీటింగ్ అరేంజ్ చేశారు. అదేంటి నిన్న కాంగ్రెస్ ఎంపీలు లేకపోతే అన్ని పార్టీలు ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అడగడం మూలంగానే మీటింగ్ అరేంజ్ చేశారు. కాబట్టి ఈ మీటింగ్ రద్దు అవుతుంది అనే మాట పొద్దు నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది రాజకీయ అంశం కానే కాదు, రైతులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రైతాంగం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య. మంత్రి పదవి ఇస్తామంటూ ఊరించి ఇప్పుడు ఆ అవకాశం లేదంటూ కాంగ్రెస్ పార్టీ కొట్టిన దెబ్బకు తట్టుకోలేక చిరంజీవి గజనీలా మారిపోయారని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. పదవుల కోసం రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. పీఆర్పీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డికి విప్ జారీ చేసే నైతిక హక్కు చిరంజీవికి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో గెలిచిన పీఆర్పీ ఎమ్మెల్యేలు అదే ప్రభుత్వంలో విలీనమైతే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శోభా నాగిరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని అంబటి చెప్పారు. పాపం చిరంజీవి గారికి కాంగ్రెస్ పార్టీ కొట్టిన దెబ్బకి ఆయన గజనీ సినిమాలో హీరోలాగా వాస్తవాలను మర్చిపోయి, నిన్నేం మాట్లాడిందో మర్చిపోయి, విలీనం చేసినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మర్చిపోయి ఇవాళ 3 మంత్రి పదవుల కోసమో లేక 4 సీట్ల కోసమో ఇవాళ బేరమాడేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చిరంజీవి గారు రావడం ఈ ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. బులెటిన్ లో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. న్యూస్. మెదక్ జిల్లా చంద్రబాబు టూర్లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా 2 వర్గాలకు చెందిన వారు పరస్పరం ఘర్షణకు దిగారు. శివంపేట మండలం దొంతి గ్రామంలోకి చంద్రబాబు రావాలంటూ కొందరు కార్యకర్తలు పట్టుబట్టారు. దీనికి బాబు ఒప్పుకోలేదు. ఏదైనా ఉంటే స్టేజి వద్దకు రావాలని ఆయన తమ్ముళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న బ్యానర్లు, పోస్టర్లను చించివేయడానికి ప్రయత్నించడం ఇరు వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. అక్కడి నుంచి దాడులు, తోపులాటలతో పరిస్థితి యుద్ద వాతావరణాన్ని తలపించింది. ముందు
పుట్టినరోజును పురస్కరించుకుని వైఎస్ జగన్ ను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన జగన్ ను ఎంపీలు మేకపాటి, మాజీ ఎంపీ బాలశౌరిలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. జన్మదినం సందర్భంగా పలు చోట్ల చేపడుతున్న వైద్య, రక్తదాన శిబిరాల గురించి తెలిపారు. ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ వెంకట్రామరెడ్డి ఢిల్లీలోని జగన్ నివాసానికి వచ్చి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పేదవారికి ఉచిత వైద్యం అందించాలనే దివంగత నేత వైఎస్ ఆశయాలను నిజం చేశారు వైఎస్సార్ పార్టీ నేతలు. పార్టీ సేవాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ కు అనూహ్య స్పందన లభించింది. ఒక్కో చోట 15 విభాగాల్లో ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. యూసుఫ్గూడ చెక్ పోస్టు సమీపంలోని మెహమూద్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటైన శిబిరాన్ని ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ప్రారంభించారు. వైఎస్సార్ సేవాదళ్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ మెగా వైద్య శిబిరంలో 75 మంది డాక్టర్లు, 100కు పైగా నర్సులు, 500కు పైగా వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా శోభా నాగిరెడ్డి బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జనార్దన్ రెడ్డి, పార్టీ నేత రాజ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. 10,000 మందికి వైద్య సేవలతో పాటు భోజన వసతి కల్పించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన క్యాంప్ సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. గతంలో తాము ఎన్నడూ ఇలాంటి శిబిరాలను చూడలేదని ప్రజలన్నారు. ఇదే లక్ష్యంతో భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని సేవాదళ్ అధ్యక్షుడు డాక్టర్ కోటంరెడ్డి వినయ్ రెడ్డి తెలిపారు. మేము సేవాదళం ఆధ్వర్యంలో ఒక 10,000 మందికి టార్గెట్ పెట్టుకుని మల్టీ స్పెషాలిటీ మెగా హెల్త్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ అన్నదానము ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము చేయదలుచుకున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ ఆదిలాబాద్ లో జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అవటం వల్ల డిసెంబర్ లో హైదరాబాద్ లో పెట్టడం జరుగుతుంది. సేవా కార్యక్రమాల నిర్వహణలో వైఎస్సార్ పార్టీ ముందుంటుందని ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. జగన్ పై ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతుతో భవిష్యత్తులో ప్రజానేతగా జగన్ ఎదుగుతారని ఆమె అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది కోట్ల ప్రజల అభిమానాన్ని చూరగొన్నారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఇంత చిన్న వయసులో ఇంతమంది ప్రజల అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నాడంటే తప్పకుండా ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఒక మంచి నాయకత్వాన్ని వహించగలిగినటువంటి లక్షణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబము ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ కానివ్వండి, చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు ప్రజల హృదయాల్లో శాశ్వతమైనటువంటి ముద్ర వేసుకున్నారు. వైఎస్ పై అభిమానంతో తాము స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని వైద్యులు తెలిపారు. పుట్టినరోజు వేడుకని వైఎస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఘనంగా జరుపుకున్నారు. ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల్లో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాధవరంలోని కాశీనాయన వృద్ధాశ్రమంలో దుస్తులు పంపిణీ చేశారు. బాక్రాపేట ప్రభుత్వ బాలుర వసతి గృహంలో కేక్ కట్ చేశారు. విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, వారి కల నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఇటు కర్నూలులో ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో జగన్ ఫ్యాన్స్ పండ్లు, బ్రెడ్లు పంచారు. అనంతరం వైఎస్సార్ స్టూడెంట్స్ ఫెడరేషన్ విద్యార్థులు రక్తదానం చేశారు. జగన్ నాయకత్వంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వాళ్ళు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓ పండుగల జగన్ బర్త్డేని జరుపుకున్నారని ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి అన్నారు. వరంగల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ కొండా మురళితో పాటు ఆ పార్టీ నేత ప్రతాప్ రెడ్డి రెడ్ క్రాస్ సంస్థలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రైతుల కోసం పాటుపడుతున్న జగన్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని నేతలు ఆకాంక్షించారు. వైఎస్ కుటుంబానికి అన్ని వేళలా అండదండగా ఉంటామని కొండా మురళి తెలిపారు. ఇక జాతీయ వార్తల విషయానికి వస్తే లోక్పాల్ బిల్లును ప్రభుత్వం రేపు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. పాత బిల్లు స్థానంలో కొత్త బిల్లును ప్రవేశపెడతారు. లోక్పాల్ పై చర్చ కోసం పార్లమెంటు శీతాకాల సమావేశాలను 3 రోజుల పాటు కొనసాగించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో బిల్లుపై చర్చ జరుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న కొత్త బిల్లును ప్రతిపక్షాలు అంగీకరించినట్టు తెలుస్తోంది. బిల్లుపై సమీక్ష కోసం ముసాయిదాను
రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు కూడా పంపారు. పార్లమెంటు పొడిగింపు కోసం బీజేపీ నేతలతో ప్రణబ్ జరిపిన చర్చలు ఫలించాయి. అవుట్ సోర్సింగ్ సేవలు పొందే అమెరికన్ కంపెనీలను శిక్షించే బిల్లును ఒబామా సర్కార్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టింది. దేశం బయట నుంచి కాల్ సెంటర్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహించుకునే కంపెనీలు వచ్చే 5 ఏళ్ల పాటు ఎటువంటి రాయితీలు, గ్రాంట్లు, రుణాలు పొందకుండా నిరోధించేందుకు ఈ బిల్లును రూపొందించారు. అమెరికాలో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఎన్నికల హామీ మేరకు ఒబామా ప్రభుత్వం ఈ బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ప్రధానంగా నష్టపోయేది ఇండియానే. గతంలో ఇదే బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినా అమెరికన్ కంపెనీలు అవుట్ సోర్సింగ్ దేశాల నుంచి ఎదురైన భారీ వ్యతిరేకత కారణంగా వాయిదా పడింది. అయితే మరో ఏడాదిన్నరలో ఎన్నికలకు వెళ్లనున్న ఒబామా ఈసారి మాత్రం వెనక్కి తగ్గకుండా బిల్లును ప్రవేశపెట్టించారు. ఈ బిల్లుపై ఒక్క భారత్ నుంచే కాకుండా కెనడా, ఫిలిప్పీన్స్, ఐర్లాండ్, లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత తప్పదని వైట్ హౌస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టేట్ ఇంటూ సాక్షి.